ప్రియమైన దేవుని పిల్లలారా, మహారక్షకుడు, మహోన్నతుడు, మహాదివ్య పురుషుడు మన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ఈరోజు ఈ స్థితిలో వాక్యం పట్ల అవగాహన సంపాదించుకోవటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యముతో అనగా ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడానికి ఎక్కడెక్కడో పుట్టి పెరిగినటువంటి మనల్ని దేవుడు ఇక్కడ సమకూర్చారు. ప్రతి ఒక్కరూ ఆ అక్షయ ఆహారాన్ని భుజించడానికి మీ హృదయాలను సిద్ధం చేసుకున్న వారిగా ఉండాలి. ప్రతి ఒక్క హృదయం కూడా అక్షయ ఆహారం భుజించడానికి సిద్ధపడిన స్థితిలో ఉండాలి. సో అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు మీ అందరికీ ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, సంఘము అనగానే ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది ప్రజల్లో ప్రత్యేకింపబడినటువంటి కొందరు, అందరిలో ఉన్నవారే, అందరితో పాటు లోకంలో కలిసి బ్రతుకుతున్నవారే. దేవుడు సూర్యుడిని మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపింపజేస్తున్న ఏ జనాభా అయితే ఈ భూమి మీద బ్రతుకుతోందో ఆ జనాభాలో మనం కూడా ఒకలమే. గమనించాలి ఈ విషయాన్ని. సో మనల్ని సువార్త ద్వారా సువార్త ద్వారా మనల్ని పిలిచి రాబోవు నిత్య జీవితానికి వారసులుగా చేయటానికి దేవుడు మనల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారు. ఇక మనకున్న ప్రత్యేకత ఏంటి, మనకున్నటువంటి ఏర్పాటు ఏంటి అని మీరు ఆలోచిస్తే అందులో ఇక మనకంటూ స్పెషల్గా ఏమీ కేటగిరీస్ లేవు. దేవుడు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి సంఘములో మనల్ని సమకూర్చి రాబోవు నిత్య జీవితానికి మనల్ని అందరినీ వారసులుగా చేయటానికి పాపక్షమాపణ, తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహింపబడినటువంటి పాపక్షమాపణ ద్వారా ఈరోజు మనల్ని ఆయన పిల్లలుగా సమకూర్చుకున్నాడు. మనమందరం క్రీస్తు ద్వారా దేవునికి ఏమయ్యాం? పిల్లలమయ్యాం. గమనించండి జాగ్రత్తగా. అందుకే మనకి సంఘము అని నామకరణం చేయడంలో గల ప్రధానమైన ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే, సంఘము అన్న దానికి ప్రభు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూస్తే మన బాధ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రభు ఏ నిర్వచనాన్ని ఇచ్చారు, సంఘము అనే దానికి ప్రభు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అనేది చూస్తే, మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి కొంచెం శ్రద్ధగా ఆలోచన చేయండి. సంఘము అన్న పదానికి దేవుడిచ్చేటువంటి నిర్వచనం ఏంటి, మన బాధ్యతలు ఏంటి మనకు అర్థం కావాలి అంటే అసలు మనం ఏంటి, మన బాధ్యతలు ఏంటి, దైవ ఆశీర్వాదం పొందటానికి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి. ఒక మాట మీరు అందరూ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఈ భూమి మీద జీవించడం సులభమా కష్టమా? చాలా కష్టం. ఎందుకంటే మనకు ఊపిరిని దయచేసింది ఆయనే, మనకి జీవాన్ని దయచేసింది ఆయనే, మనకి సమస్తాన్ని దయచేస్తున్నది ఆయనే. దేవుడు అనే పదం లేకపోతే ఈ భూమి మీద ఏదీ జరగదండి. దేవుని నమ్మని వారు ఉండొచ్చు, దేవుడు లేడనేవారు ఉండొచ్చు, దేవుడు అన్న పదాన్ని ఒప్పుకోని వారు కూడా ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. కానీ కళ్ళ ముందు కనబడుతున్న రుజువులేవి కూడా దేవుడు లేడు అనే పదానికి ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వవు కదా. కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా దేవుడు లేడు అనడానికి మనకి ఎక్కడ అవకాశం ఇవ్వవు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ విశ్వంలో ఎంత అనంతమైన విశ్వం ఉందో, అనంతమైన విశ్వంలో తాడు బొంగరం లేకుండా తిరుగుతున్నాయి మొత్తం అన్నీ కూడా. గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఈవెన్ మనం నివసించే భూమి కానివ్వండి, అన్నీ తిరుగుతున్నాయి. వేటికి కూడా ఒక ఆధారం లేదు, గాల్లో ఉన్నాయి. శూన్యమండలము పైన ఆయన భూమిని వేలాడజేసెను, శూన్యమండలము పైన భూమిని వేలాడజేసెను అని వ్రాయబడింది. అంటే వేలాడుతున్నటువంటి ఈ భూమి ఆ శూన్యమండలంలో ఎలా తిరుగుతోంది, దాన్ని నడిపిస్తున్నది ఎవరు, కార్యక్రమాలన్నీ ఇంత చక్కగా ఎలా జరుగుతున్నాయి, తరం వెంబడి తరం ఎలా నడుస్తోంది, ఈ ప్రకృతిలో ఎన్ని విపత్తులు సంభవించినా, ఎన్ని ప్రళయాలు సంభవించినా, భూమి పేలిపోకుండా, భూమి అంతమైపోకుండా ఇన్ని వందల సంవత్సరాలుగా ఎలా నిలబడి ఉంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది దీని అంతటి వెనక ఉన్నది ఎవరు? దేవుడు తప్ప వేరెవ్వరూ ఇలాంటి కష్టతరమైనటువంటి అసాధ్యమైనటువంటి విషయాలను సుసాధ్యం చేయలేరు. అందరికీ తెలుసు ఇది ఒక అద్భుతం అని, అందరికీ తెలుసు ఇది ఒక మిరాకిల్ అని, అందరికీ తెలుసు రోజు మనం అద్భుతాల మధ్యనే బ్రతుకుతున్నామని. కానీ మానవ హృదయంలో ఉన్నటువంటి చీకటి లేదా మూర్ఖత్వం లేదా అంధకారం ఏమని అనిపిస్తుంది అంటే దేవుడు లేడు అనిపిస్తుంది.
ఎవరు ఏమన్నా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా దేవుడు లేడు అనేది పచ్చి అబద్ధం. కళ్ళ ముందు కనబడుతున్న రుజువులను బట్టి ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. విత్తటానికి విత్తనాన్ని, తినటానికి ఆహారాన్ని, ఆకాశం నుండి వర్షాన్ని, సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న వారి పట్ల తన కృపను విస్తరింపజేసి ఎప్పటికీ ఒక మనిషిని గొప్ప స్థితిలో నిలబెట్టాలి అంటే అది ఆయనకి ఇష్టమైతే అది అసాధ్యమేమీ కాదు. మన ప్రయత్నాలను మించి ఒక అద్భుతం జరుగుతుంది మన జీవితంలో. అది మనం ఊహించం. అది మన ప్రయత్నం వల్ల కలిగేది కాదు, మన గొప్పతనం వల్ల కలిగేది కాదు, మన టాలెంట్ వల్ల కలిగేది కాదు. ఒక్కోసారి ఆ సహకారం మనకు లభించకపోతే మనం ఎక్కడికి ఎత్తుకి ఏ స్థితిలోనికి మనం వెళ్ళలేం. ఇది నిజమా కాదా మీకు మీరే ఆలోచన చేయండి. లైఫ్ ఈజ్ ఏ మిరాకిల్. ఎంత అద్భుతమైన మిరాకిల్ అంటే మనకి ఏమీ తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ఆ వచ్చేదాన్ని అలా స్వీకరించాలంతే గుడ్డిగా. ఆ కళ్ళ ముందుకు వచ్చేదాన్ని అలా గుడ్డిగా స్వీకరించాలి తప్ప రేపేంటి అనే దానికి మనకు ఒక ఐడియా లేదు. మనం ఏ పని చేసినా సరే సక్సెస్ అవుద్దా ఫెయిల్యూర్ అవుద్దా మనకు తెలియదు. మనం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే పని ప్రారంభిస్తాం. కానీ అది ఏమవుతుంది, మనం గమ్యానికి ఎలా చేరుకోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మన చేతుల్లో లేని విషయాలు. మన చేతుల్లో ఏదీ లేదు. నిజానికి ఈ ప్రపంచంలో ఎంతో కుబేరుడుగా పిలువబడుతున్న వ్యక్తి కూడా నన్ను అడిగితే వట్టి చేతులు గలవాడే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనిల్ అంబానీ ఉన్నాడు. అనిల్ అంబానీ అనే ఆయన ఇండియా టాపెస్ట్ రిచెస్ట్ పర్సన్ కదా. మన భారతదేశంలో దాదాపు 120 కోట్ల మంది మన భారతీయుల్లో టాపెస్ట్ పర్సన్ ఎవరు, రిచెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే అనిల్ అంబానీ అని చెప్పుకోవచ్చు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. మన భారతీయ కుబేరుడు, కోటీశ్వరుడు, అపర కుబేరుడు. ఆయన నన్ను అడిగితే ఎంప్టీ హ్యాండ్స్తోనే ఉంటాడు. ఎందుకంటే అతనుకున్న ధనాన్ని అతను భుజాల మీద మోయట్లా. మనం ఎలా అయితే ఫ్రీగా ఉన్నామో ఆయన అలాగే ఒక జత బట్టలు వేసుకుని ఫ్రీగా ఉన్నాడు. మన దృష్టికి ఆయన అపర కుబేరుడు కావచ్చు. ఎందుకంటే ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కింద పనిచేసే కోటాను మంది మనుషులు ఉన్నారు. ఇవన్నిటినీ అంచనా వేస్తే మనకేమనిపిస్తుంది అంటే అమ్మో ఆయన ఉన్న స్టేటస్ వేరండి, ఆయన గొప్పతనం వేరు, ఆయన రేంజ్ వేరు అని ఒకవేళ అనుకుంటే, నేనంటాను ఒక దైవ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా నేను చెప్తాను, ఆయన ఎల్లప్పుడూ పగలైన రాత్రైనా ఎంప్టీ హ్యాండ్స్తోనే ఉంటాడు. ఆయన చెయ్యాల్సిన పని చేస్తూ పోతూ ఉంటాడు. ఎంప్టీ హ్యాండ్స్తోనే ఉంటాడు. లైకస్ మనలాగే ఆ ఎంప్టీ హ్యాండ్స్తోనే చేయాల్సిన పని చేస్తూ ఉంటాడు. రాత్రి మంచం మీదకి వెళ్ళేటప్పుడు బరువైన బంగారంతో వెళ్ళడు, మంచం దిగేటప్పుడు బరువైన వజ్రాలతో దిగడు. మనం ఏది సంపాదించినా అక్కడ పెట్టుకోవాలి తప్ప మనం ఏదేసుకుని తిరగలేం. అలా అని కడుపులో కుట్టేసుకుని దాచుకోలేం. అలా అని చచ్చిపోయిన తర్వాత కడుపులో కుట్టేసుకుని వెంట పట్టుకెళ్ళాం. ఎందుకంటే మన కడుపు మనతో రాదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో నాకు ఉంది అని చెప్పుకునేది అంతా కూడా మనం ఇక్కడే దాచుకుంటున్నాం. ఎక్కడ? ప్రకృతిలో. మనతో పాటు తిరిగేది మన శరీరం మాత్రమే. మిగిలినంతా ప్రకృతిలో పరుచుకుని కూర్చున్నాం. అది భూమి అవనివ్వండి, ఆస్తులు అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, వెండి అవనివ్వండి, బంగారం అవనివ్వండి, ఏదవనివ్వండి, అంతా కూడా మనం ఎక్కడ పరుచుకుని కూర్చున్నాం? ప్రకృతిలో పరుచుకుని కూర్చున్నాం. మరి మనతో ఉన్నది ఏది? కేవలం మన దేహం మాత్రమే. మరణం పేరుతో ఆ దేహాన్ని కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. తీసిన దగ్గరే పెట్టే అంటారు చూసారు. అప్పుడప్పుడు వస్తువుల్ని ఏం చేస్తారు? తీసిన దగ్గరే పెట్టే అంటారు. అలాగే ఏ భూమి నుండి అయితే మొన్నైనది వెనుకటి వలె మన్నైపోను, ఏ నేల మంటి నుండి అయితే నరుడు నిర్మించబడ్డాడో మరలా ఆ నేల మంటికే నరుడు అప్పగించబడుతున్నాడు. అలా అదే నేల మట్టికి నరుడు అప్పగించబడి ఒంటరిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇదే మన జీవితం ఒక్క ముక్కలో టూకీగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రతి మానవుడు దేవుని దృష్టికి ఎలా కనబడతాడు చెప్పండి? ఎంత గొప్ప ధనవంతుడైన దేవుడి దృష్టికి ఎలా కనబడతాడు? ఎంప్టీ హ్యాండ్స్. అందుకే దేవుడు మానవుడి గురించి రాయిస్తూ మానవుడు వట్టివాడు అన్నాడు. మానవుడు ఎవరట? వట్టివాడు, అంతే. ఏం లేదయ్యా నీ దగ్గర, ఏం ఆ జతపట్లే. నువ్వు ఎంత గొప్పడైనా కానీ, నువ్వు విమానంలో ఎగురుతున్నా కూడా నీ దగ్గర బరువు లేదు. బరువేమో ఇట్లా నువ్వు. అర్థమైందా? సో ఆ 3 పూట్ల ఆహారమే కావాలి. మళ్ళీ నువ్వు ఎంత పరుగు పెట్టినా ఏదో ఒక రోజు ఆ పరుగు ఆపేయాలి. నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఎక్కడో చోట దాన్ని వదిలేయాలి. అందరూ నేను మర్చిపోతారు. సెలబ్రిటీ అయితే 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత నీ గురించి ఎవరు పట్టించుకోరు. ఇది మానవ జీవితం టూకీగా చెప్పాలంటే. ఇలాంటి మానవ జీవితంలో దేవుని యొక్క దయ లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఏ కుటుంబం హెచ్చింపబడదు, ఏ వ్యక్తి హెచ్చింపబడడు.
మీకు తెలుసు మీ అందరికీ, దావీదు అనే వ్యక్తి గొర్రెలు కాసుకునేటువంటి సామాన్య మానవుడు. ఆ సామాన్య మానవుని రాజుగా చేయాలన్నా దేవునికే చెల్లింది. కుటుంబ సభ్యులందరూ వదిలేసి చివరికి అన్నలు చంపాలనుకున్న స్థితిలో గోతిలో పడేస్తే ఐగుప్తులో బానిసగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేయాలన్నా దేవునికే చెల్లింది. లేదా నేను చాలా గొప్పవాడిని, ప్రపంచం అంతా నా హస్తగతం అయిపోయింది, నేను బాబిలోనియన్ సామ్రాజ్యాధినేతను అనుకుంటున్నటువంటి నెబుకద్నెజర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టి గడ్డి తినిపించాలన్నా దేవునికే చెల్లింది. సో వట్టి చేతులతో ఉన్నటువంటి మానవుణ్ణి ఎత్తైన స్థితికి తీసుకెళ్లాలన్నా ఆయనకే సాధ్యం. ఎత్తైన స్థితిలో ఉండి విర్రవీగుతున్నటువంటి మానవుణ్ణి కింది స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఆయనకే సాధ్యం. దీన్ని బట్టి మీ అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, కఠోరమైన సత్యం ఏంటంటే, ఎవరు దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు నిజంగానే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను, ఆయన చేసే మేలులను పొందుకోగలుగుతారు. వితౌట్ గాడ్ we don't do anything. మనం ఏది చేయలేం వితౌట్ గాడ్. ఆయన లేకుండా మనం ఏది చేయలేం. ఇది సత్యం. అయితే ప్రియమైన దేవుని ప్రియలారా, మరి సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటండి? ఇక్కడ అందరితో పాటు సంఘం కూడా సమానమే కదా అని మీరు అనొచ్చు. కానీ సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటో చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. దేవుడు తన కొరకు, అనగా తన పని నెరవేర్చుకొనుట కొరకు కొంతమందిని సమాజంలో నుండి ఏర్పరచుకున్నాడు. మీకు ప్రారంభం నుండి అదే జరిగింది. ఆదాము తర్వాత, ఆదాము హవ్వలు భూమి మీద దేవుడు సృజించిన తర్వాత వాళ్ళ ద్వారా కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడిన తర్వాత అక్కడ కొందరిని ప్రత్యేకపరచుకోవడం మాత్రమే మీరు చూస్తున్నారు. బైబిల్ చదివేటప్పుడు ఎవరికైనా కామన్గా అర్థమయ్యే పాయింట్ అది. నోవహు, ఈ తరములో నాకు నీవే నీతిమంతుడుగా కనబడుతున్నావు. సో చూజన్ పర్సన్, గాడ్ చూజన్ పర్సన్. అతని పేరు నోవహు. అక్కడ అతన్ని చూజ్ చేసుకున్నాడు ఆయన. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు అక్కడ నోవహు. ఆ తర్వాత ఇక అలా తరాలు గడిచే కొలది ఎవరో ఒకరిని దేవుడు ప్రత్యేకపరచుకోవటం, ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకోవటం, లేదా ఎందరో కొందరిని దేవుడు ఎన్నుకోవటం, వాళ్ళ ద్వారా తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగించటం, తన కార్యము కొరకు, తన ఉద్దేశము నెరవేర్చుకున్నట కొరకు, తన కార్యము సఫలము చేయుట కొరకు కొందరిని అలా ఎన్నుకోవడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. నాట నుండి నేటి వరకు అదే కనబడుతోంది. ఈ తరంలో దానికి నిర్ణయింపబడినదే సంఘము. క్రీస్తు తర్వాత ప్రభువు తన పని కొరకు నిర్ణయించుకున్న దానినే ఏమని పిలుస్తున్నాడు? సంఘము అని పిలుస్తున్నాడు. ఆ సంఘాన్ని గురించి ఇక్కడ వ్రాయించినటువంటి మాట ఇప్పుడు చదువుదాం. మరలా మీ అందరికీ కూడా ఇంట్రడక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు లేకుండా ఏ మానవుడు ఫ్యూచర్ అనే ఆ రహస్యంలోనికి అడుగు పెట్టలేడు. ఫ్యూచర్ ఈజ్ ఏ మిస్టరీ, రహస్యం. అది రేపు అనేది ఎప్పుడు రహస్యమే, మనకు తెలీదు. రేపు అనేది ఎప్పుడు రహస్యమే. మనకి ఇప్పుడు ఓపెన్ అయిన బుక్ మనం ఈరోజు జీవిస్తున్నటువంటి వర్తమాన జీవితం తప్ప టొమారో అనేది ఎప్పుడు కూడా రహస్యమే. అది ఇంకా ఓపెన్ కానటువంటి బుక్. మనం అందులోకి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. వెళ్దామంటే సినిమా కాదు. 2050లోకి వెళ్ళొస్తా, 2100లోకి వెళ్ళొస్తా అంటే అదంతా ట్రాష్. అది ట్రాష్. ఇదే ఎవరు వెళ్తారు? అది అసలు సాధ్యమయ్యేదని అది ఊహాజనితం. అలాగని మళ్ళీ 2070లోకి వెళ్తా, 1970లోకి వెళ్తా, 1870లోకి వెళ్తా అంటే అది కూడా ఊహాజనితమే. మనకు వినడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, కానీ వాస్తవంలో అవేమి పనులు అవో. పిచ్చోళ్ళకి బాగుంటాయి అవి, అంతే కదా. ఎవరికి బాగుంటాయి అవి? పిచ్చోళ్ళకే బాగుంటాయి. అన్నీ ఎరిగిన వాళ్ళకి అవి అంతగా అనిపించారు. అన్ని పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు. ఫ్యూచర్లోకి వెళ్ళడం ఏంటి, లేకపోతే పాస్ట్లోకి వెళ్ళడం ఏంటి? ఈ పాస్ట్ ఫ్యూచర్ అనేవి మన చేతుల్లో లేనివి కదా, అందులోకి ఎలా వెళ్తారు అనుకుంటాం మనం. సో ఇదంతా మిస్టరీ అన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన కళ్ళ ముందు ఏదైతే ఉందో అదే మనకు సంబంధించింది. ఈరోజు మనం ఓపెన్గా ఉన్నాం. ఈరోజు ఏదైతే జరుగుతుందో ఇది మన చేతుల్లో ఉంది. ఈరోజు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది మన చేతుల్లో ఉంది. ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఇది మనందరి చేతుల్లో ఉంది. రైట్. రేపు మీ అందరికీ రహస్యమే. నేను అదే చెప్తున్నా. నిజంగా నీలో దైవ భయం ఉంటే, నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు గలదానవు, దేవుని యందు భయభక్తులు గలవాడవు అయితే, రేపు అనేది డిజైన్ చేసేది ఆయన కాబట్టి ఆయన చేతుల్లో ఉంటేనే మంచిది. ఆయన హస్తాల క్రింద ఉంటేనే మంచిది. ఆయన హస్తాల క్రింద లేవనుకోండి, మన ఊహలేం చెల్లుబాటు కావండి. మనం ఎంత ఎత్తుకి ఎదిగిపోయినా మన ఊహలు ఏవి చెల్లుబాటు కావు.
సో ఇప్పుడు ఆయన పని కొరకు ఏర్పరచుకున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆయన రాయించినటువంటి మాటలు చదువుదాం. ఈసారి చదవండి. 12 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఎలా శరీరం ఏకమై ఉన్న అనేకమైన అవయవాలు కలిగి ఉందో, ఎలా శరీరం యొక్క అవయవాలన్నీ అనేకంగా ఉన్నా ఒక్క శరీరంగా ఉందో, అలాగే క్రీస్తున్నాడట. అద్భుతమైన పోలిక, అద్భుతమైన పోలిక. ఇక్కడ ఏమంటాడంటే, ఎలా శరీరం ఏకమై ఉన్నా విభజిస్తే అనేకమైన అవయవాలు నీ బాడీలో, ఒకదానికి సంబంధం ఉండదు. రకరకాల అవయవాలతో ఈ శరీరం అంతా ఏమై ఉంది? ఏకమై ఉంది. చేతులు వేరు, కాళ్ళు వేరు, వాటి పనితీరు వేరు, కళ్ళు వేరు, ముక్కు వేరు, నోరు వేరు, దాని పనితీరు వేరు. అక్కడ అంతరింద్రియాల గురించి ఆలోచించుకుంటే మెదడు వేరు, కిడ్నీలు వేరు, ఊపిరితిత్తులు వేరు, లివర్ వేరు, నరములు వేరు, గుండె వేరు. ఇలా అన్నీ కూడా దేనికదే సెపరేట్గా వర్క్ చేస్తున్నాయి. ఆ జీర్ణ వ్యవస్థ వేరు. రెండో మెదడు, మన శరీరంలో రెండో మెదడుగా అభివర్ణించేదే జీర్ణ వ్యవస్థ. పైనది కిందిది, ఇక్కడ తేడా వస్తే ఇక్కడ తేడా వస్తుంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు లాగిపెట్టి ఎవరైనా కుట్టారనుకోండి, మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మనం లాగిపెట్టి కుట్టారనుకోండి, ఆ తర్వాత నీకు వేడివేడి బిర్యానీ తెచ్చి నీ ముందు పెట్టారనుకోండి, తినేస్తావా గబగబా? ఎందుకు తినో చెప్పు. మైండ్ బాగాలేదండి. మైండ్ బాగోకపోతే పొట్ట బాగోదండి. అందుకే చూడండి, ఎప్పుడైనా బాగా టెన్షన్ పడిపోయినా, ఆందోళన పడిపోయినా లోపల నుంచి గ్యాస్ ఫామ్ అయిపోతుంటుంది. గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఎందుకు ఫామ్ అయిపోతుంది గ్యాస్? ఎసిడిటీ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది ఎసిడిటీ? పైన బాగుంటేనే కింద బాగుంటుంది. అందుకే దీన్ని పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటారు. మన బాడీకి సెకండ్ బ్రెయిన్గా అభివర్ణిస్తారు పొట్టని. సో కాబట్టి ఇది బాగుంటే ఇది బాగుంటుంది. అలా ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. దేనికదే వేరుగా ఉన్నా ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. ఈ టోటల్గా వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం? శరీరము అనే 4 అక్షరాలతో పిలుస్తున్నాం. వీటన్నిటిని కలిపి ఇందులో ఏది తీసేద్దామన్నా శరీరం అది పరిపూర్ణం అవదు. ఎలా అనగా, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందాము. పూర్వకాలంలో దాసులు, స్వతంత్రులు అనేటువంటి ఒక వ్యవస్థ నడిచేది. మీకు మాట చెప్పనా? ఇప్పుడు ధనవంతుడు, భేదవాడు, డబ్బులు ఉన్నోడు, డబ్బు లేనోడు ఎలా ఉందో కేటగిరీ, పూర్వం దాసుడు, స్వతంత్రుడు అనే కేటగిరీ కూడా ఉంది. స్వతంత్రుడు అంటే స్వేచ్ఛాయుత జీవనం కలిగినోడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, చాలైనా బతకొచ్చు, ఎవరి క్రింద లేడు. కానీ దాసుడు అంటే ఎవరికో అమ్మివేయబడినవాడు. వాడిని ఒకడు కొనేసుకున్నాడు డబ్బులు ఇచ్చి. ఇక వాడు కొనుక్కున్నాడు అంటే చచ్చేంత వరకు ఎవడైతే వాడిని కొన్నాడో వాడి క్రింద ఒక వస్తువులా బతకాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటావా? ఫ్రిడ్జ్కి ఇంకా అలాంటిది ఉండదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది ఒక వస్తువు. పూర్వం మనిషి కూడా అంతే. ఒక టీవీ కొనుక్కున్నావు అనుకో, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావు, అది నువ్వు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. పూర్వం మనిషి కూడా అంతే. లైక్ యోసేపును పోతీఫర్ ఏం చేశాడు? కొనుక్కున్నాడు. పనిలో పెట్టుకోవాలా? ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఏమిచ్చి కొనుక్కున్నాడు? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అంటే ఒక వస్తువు లాంటి వాడు పోతీఫర్కి యోసేపు. మనిషి కాదు అతని దృష్టిలో, ఒక వస్తువు. అది పూర్వం. అందుకే ఇక్కడ పౌలు గారు ఎంత నొక్కి చెప్తూ, ఒనేసిము కూడా ఫిలోమోన్ దగ్గర ఒక వస్తువు లాంటివాడే. దాసుడు, కొనబడినవాడు. ఎంట పుట్టేవారట దాసులు, కొనుక్కున్న దాసులు ఉండేవారట. ఉదాహరణకు చూడండి, మనం ఒక గేదెను కొనుక్కున్నాం అనుకోండి, దానికి పిల్ల పుట్టింది అనుకోండి, గేదె మందే, దాని పిల్ల మందే, రెండింటి మీద రైట్స్ మనకే వచ్చేస్తాయి. అలాగే పూర్వం మనం ఎవరైనా దాసుని కొనుక్కున్నాం అనుకోండి, ఒక దాసురాలను కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా మనకి ఏమవుతారు? దాసులు అవుతారు. అందుకే సొలొమోన్ అంటాడు, నా ఇంట పుట్టిన దాసురాండ్రు నాకుండిరి అంటాడు. ఆయనకున్నటువంటి స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ, నా ఇంట పుట్టినటువంటి దాసురాండ్రు నాకున్నారు అంటాడు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దినాలు కాబట్టి పౌలు గారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బైబిల్ పరిభాష చదివేటప్పుడు ఆ కాలంతో ముడిపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ కాలంలోకి రాదు బైబిల్ పరిభాష. ఎందుకంటే ఏ కాలంలో అయితే వ్రాయబడిందో వాళ్ళ మెదడులో నిక్షిప్తమైన సమాచారాన్ని బట్టి వాళ్ళు అప్పటి కాలానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే పొందుపరిచారు. రైట్, ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎలాగనగా యూదులైన, గ్రీసు దేశస్థులైన, దాసులైన, స్వతంత్రులైన మనమందరము ఒకే శరీరంలోనికి ఒకే ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. అక్కడ పుట్నోట్లో మూల గ్రంథంలో ఏం రాయబడిందో చెప్పాడు. ఒక్క శరీరంగా ఉండడానికి. ఎందుకు? ఒక్క శరీరంగా ఉండడానికి మనందరినీ దేవుడు సంఘముగా జత చేశాడు. అంటే సంఘములోనికి వచ్చినటువంటి పిల్లలందరూ సత్యమును బట్టి, సత్యము వలన సంఘములోనికి వచ్చినటువంటి పిల్లలందరూ మీరందరూ ఎలా ఉండాలట? ఒకే శరీరం. శరీరంలో నుండి అవయవాన్ని వేరు చేసి పక్కన పెడితే అది కుళ్ళిపోతుంది తప్ప అది బాగుపడదు, అది ఇక పని చేయదు. కట్ అయ్యింది అంటే అది ఏమైపోయినట్టు, ఇంకా
ఏమైపోయినట్టు? కుళ్ళిపోద్ది. శరీరంలో నుండి ఏమైనా ఒక అవయవాలు వేరైపోయాయి అని అంటే వాటికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడు కూడా అవయవం ఎక్కడ ఉండాలి అంటే శరీరంలోనే ఉండాలి. అప్పుడే దానికి పోషణ, దానికి రావాల్సినటువంటిదంతా లోపల అందుతుంది, అది బలంగా ఉంటుంది, దేవుని యొక్క సహాయం దానికి లభిస్తుంది. కానీ శరీరంలో నుంచి కట్ చేశాము అంటే కట్ చేసిన దానికి ఎలాంటి పోషకాలు అందవు, కట్ చేసిన దానికి ఎలాంటి ఆశీర్వాదం రాదు. ఇది ఎలా సత్యమో సంఘం విషయంలో కూడా అదే సత్యం. సంఘం విషయంలో కూడా అదే సత్యం అండి. ఇది తెలియక చాలామంది ఏం పర్లేదు, సంఘం అంటే ఎక్కడున్న సంఘమే కదా అనుకుంటారు. కానీ దేవుడు ఎలా పరిగణనలోకి తీసుకుంటాడంటే, నీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అంటాడు పౌలు గారు మాట్లాడుతూ. సో నా సువార్త వలన నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. అంటే సత్యముతో ఒక చోట కట్టబడినటువంటి మనం అందరం కూడా వేరు భావాలు ఉండటానికి వీల్లేదని, వేరు ఉద్దేశాలు ఉండటానికి వీల్లేదని ఏకమై ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చిన శరీరం అండి. కలిసి ఎదుగుతుందా, విడివిడిగా ఎదుగుతుందా? మీరు చెప్పండి, మీ విషయంలో ఏం జరిగిందో. మీ విషయంలో ఏం జరిగింది? మీ తల్లి గర్భంలో నుండి చిన్న ఆకారంగా భూమి మీదకి వచ్చారు, అవునా? తల్లి గర్భంలో నుండి చిన్న ఆకారంగా భూమి మీదకి వచ్చినటువంటి మీరు ఈరోజు కలిసి ఎదుగుతున్నారు. అంటే అవయవాలన్నీ కలిపి ఎదుగుతున్నారు. అర్థమైందా? మీరు మొండెం వరకు ఇంత అయిపోయి మొండెం కింద నుంచి మీరు పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉందనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? పోలియో అంటారు. 2 కాళ్ళు పోలియో. యు ఆర్ నాట్ వర్కింగ్ పర్సన్, యు ఆర్ నాట్ ఏ వర్కింగ్ పర్సన్, బికాస్ నువ్వు ఎదగలేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ గ్రోత్ ఇన్ యువర్ బాడీ. సో ఎప్పుడైతే నీ బాడీలో గ్రోత్ లేదో నీ వల్ల ఏం ఉపయోగం ఉండదు. అదేవిధంగా మన శరీరంలో అన్ని అవయవాలు ఎలా ఎదుగుతున్నాయో సంఘం అంతా కూడా అలాగే ఏమవ్వాలి? ఎదగాలి. సంఘం అంతా ఎదగాలి, దేవునిలో ఎదగాలి, ఆయన కృపలో ఎదగాలి, ఆయన ఆశీర్వాదంలో ఎదగాలి, ఆయన దయలో ఎదగాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి, ఒకే పరిశుద్ధాత్మను పానము చేసిన వారమైతిమి. తర్వాత శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉంది. నేను చెయ్యి కాదు గనుక శరీరంలో దాన్ని కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరం దానిలోది కాకపోలేదు. మరియు నేను కన్ను కాదు గనుక శరీరంలో దాన్ని కాదని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినడం ఎక్కడరా నాయన? చూడటమో కావాలి, వినడమో కావాలి. అంతా వినుటైతే వాసన చూడడం ఎక్కడ? వాసన చూడడం ముక్కు కూడా కావాలి. తర్వాత అయితే దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒకే అవయవం అయిపోతే మరి శరీరం ఎక్కడ? అందుకని ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, మనం అందరము కలిసి ఒక శరీరంగా పనిచేయవలసిన వారమై ఉన్నాము. నరం పని నరానిదే, గుండె పని గుండెదే, మూత్రపిండాల పని మూత్రపిండాలదే, ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులదే, కళ్ళు పని కళ్ళదే, చెవుల పని చెవులదే, ముక్కు పని ముక్కుదే. దేని పని దాందే. ఒకదాని పని మరొక దానికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ట్రాన్స్ఫర్ చేయటం సాధ్యపడదు. అలాగే సంఘములో దేవుడిచ్చినటువంటి పనులు, దేవుడిచ్చినటువంటి బాధ్యతలు, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే సంఘం అనే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాలు వ్రాయించారంటే దేవుడు, అవయవములన్నీ అనేకములైనను శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పటానికి సరిపోదు. సంఘంలో అందరూ ఉన్నాం, అందరం కలిసి పరలోక ప్రయాణంలో ఉన్నాం. మనమందరము ఇక్కడే ఉన్నాం. మనమందరం ఇక్కడ నుంచి ఏ ప్రయాణానికి సిద్ధపడుతున్నాం? పరలోక ప్రయాణానికి సిద్ధపడుతున్నాం, నిత్య జీవానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. మనం అందరం ఏదో ఒక రోజు మరణాన్ని ఫేస్ చేయబోతున్నాం. అది ఏ దశలో చేస్తామో తెలియదు. కొందరు వృద్ధాప్యానికి వెళ్ళి చేస్తారు, కొందరు యవ్వన దశలోనే చేస్తారు. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే టీమ్గా వర్క్ చేయటం, కలిసి పని చేయటం, కలిసి ఎదగటం. ప్రియులరా, సంఘం అంతా ఐక్యంగా ఉంటే శరీరం ఎంత బలంగా ఉంటుందో సంఘం అంత బలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు దీవిస్తాడు. ఇశ్రాయేలీల్లో కొందరు తప్పు చేస్తానట, మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారట. ఒక్కో రోజు ప్రయాణం ఆగిపోయేది. ఎందుకు ప్రయాణం ఆగిపోయేది అంటే కొంతమంది చేసినటువంటి తప్పుల వల్ల. మన శరీరం లాగే కాల్లో ములుగుచ్చుకుంది అనుకోండి, మొత్తం నడకంతా ఏమైపోద్ది? ఆగిపోద్ది. కంట్లో నలుసుబడింది అనుకోండి, మొత్తం నడకంతా ఏమైపోద్ది?
ఆగిపోద్ది. అంటే కన్ను దగ్గర నుంచి కాలు వరకు దేనికి ప్రాబ్లం వచ్చినా టోటల్ బాడీ అక్కడ ఏమవ్వాల్సి వస్తుంది? ఆగిపోవాల్సి వస్తుంది. ఇన్ ద సేమ్ వే సంఘము కూడా ఎదుగు బొదుగు లేకుండా అయిపోతుందన్నా, ఫలభరితంగా ఉండట్లేదన్నా, లేకపోతే గొప్ప కార్యాలు చేయలేకపోతుందన్నా, గొప్ప స్థితిలోనికి వెళ్ళలేకపోతుందన్నా ప్రధానమైన కారణం ఏంటి అంటే వీళ్ళెవ్వరూ కూడా ఐకమత్యంగా పని చెయ్యట్లేదు అని అర్థం. ఎప్పుడైతే మనం ఐకమత్యంగా పనిచేస్తామో అద్భుతమైన దీవెన, అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు దగ్గర నుంచి మన సొంతం అవుతుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరండి. ప్రభువు నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. దాన్ని ఎవ్వరు, నో వన్ కెన్ స్టాప్ దట్. ఎవ్వరు దాన్ని ఆపలేరు. ఎందుకు ఆపలేరు అంటున్నానంటే ఆయన చిత్తమైతే ఇంకెవరు ఆపగలరు చెప్పండి? ఆయన చిత్తమైతే ఇంకెవరు ఆపగలరు? సో ఆ టీం వర్క్, అందరూ కలిసి పనిచేయటం, అందరూ కలిసి ఆశీర్వదించబడటం. సంఘం అంతా అభివృద్ధి చెందుతుంది అనుకోండి, సంఘం అంతా ఘనత వహిస్తుంది అనుకోండి, సంఘం అంతా దేవునికి మహిమకరంగా నిలబడుతుంది అనుకోండి, ఆయన కార్యాలు ఘనంగా చేస్తోంది అనుకోండి, దేవుని యొక్క దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు అందరి మీద ఉంటాయి. ఎవడు ఉత్సాహంగా పనిచేస్తాడో దేవుడు వాడిని ఏం చేస్తా అన్నాడు? ఏమిస్తా అన్నాడు? ప్రేమిస్తానన్నాడు. ఉత్సాహంగా పనిచేసేవాడిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. అలాగే ప్రభు పనిని అశ్రద్ధగా చేయువాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఎవడట? శాపగ్రస్తుడు. శాపం అనేది కంటికి కనబడుతుందా? కనబడదు. అది వచ్చినప్పుడు తెలుస్తుంది. దీవెన అనేది కంటికి కనబడుతుందా? తెలియదు. అది వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆరోగ్యం కంటికి కనబడదు, అనారోగ్యం కంటికి కనబడదు. అది వచ్చినప్పుడు దాని ప్రెషర్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఆ బాధ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఒప్పుకున్న తర్వాత, నిబంధనను స్వీకరించిన తర్వాత మనం ఆయన నామాన్ని మహిమపరిచే గుంపులో కొనసాగాలి తప్ప ఆయన నామాన్ని అవమానపరిచే స్థితిలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే శాపం చాలా ప్రమాదకరమైనది, ఆశీర్వాదం చాలా సంతోషకరమైనది. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు వాడెవడు? వాడు శాపగ్రస్తుడు అని చాలా క్లియర్ కట్గా బైబిల్లో ఉంది. చాలా క్లియర్గా, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక అవయవంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్న తర్వాత నువ్వు నీ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలి. అది నీ బాధ్యత. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ గోడ దాటిన తర్వాత, ఎప్పుడైతే మనం ఇక్కడికి ఎంటర్ అయ్యి సంఘంలో కూర్చున్నామో మనం అందరం వర్కర్సే. నా పని నాది, మీ పని మీది. అది గుర్తుపెట్టుకోండి. ఆ గోడ దాటి మనం ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రాంగణాన్ని అంతటిని మనం ఏమని భావిస్తున్నాం? ఇక్కడ ఈ ప్రాంగణాన్ని దేవుని పిల్లలు కలుసుకునేటువంటి చోటు. అవునా కాదా? ఇదంతా కూడా మనం ఏ ప్రాంగణంగా భావిస్తున్నాం? దేవుని పిల్లలు కలుసుకునే చోటు. క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. ఇక్కడ క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. ఎందుకు ఇక్కడ మీట్ అవుతోంది? దేవుని సంఘం మీట్ అవుతోంది. సో ఎప్పుడైతే మనం దాటి వచ్చామో నా రెస్పాన్సిబిలిటీ నాదే, మీ రెస్పాన్సిబిలిటీ మీదే, మీ పని మీదే, నా పని నాదే. ఇది మనందరి పని. సో మన పనిని బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన పనిని బట్టి దేవుడు మనకి దీవెనిస్తాడు. మన పనిని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పుడైతే మన పని బాగోలేదో దేవుడు కూడా సంతోషపడువాడిగా ఉండడు. అందుకే చాలా స్పష్టంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు ఎంత మంచి మాట వ్రాయించాడు ఒకసారి మనం దైవ గ్రంథంలో చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. అంటే ప్రభువైన యేసునందు నిరీక్షించడం అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క అనుమతి కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ సమయం రావాలి. ఏం రావాలి? ఆ సమయం రావాలి. సమయం వస్తేనే మనం అది పంపగలం. మనం పంపగలేకపోతే ఏదో ఒక ఆటంకం వస్తుంది. అప్పుడప్పుడు చూడండి, మనం ఏదో కార్యం తలపెడుతుంటాం, అది అవ్వదు. ఎందుకు అవ్వదంటే టైం రావాలంటాం మనం కూడా. సో ఇక్కడ పౌలు గారు కూడా అదే మేనర్లో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నేను మీ క్షేమం తెలుసుకుని నేను ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ సంఘం ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో తెలియదు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, వాళ్ళ భావజాలం ఎలా ఉందో తెలియదు. సో నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. సూపర్ పొజిషన్లో ఇక్కడ తిమోతి కనబడుతున్నాడు. సంఘం యొక్క క్షేమం కోసం చింతించే స్వభావం కలిగిన వాడట ఇక్కడ. ఎవరు? తిమోతి గారు. అప్పుడు పౌలు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడు కనుక మీ మధ్యకు పంపిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం నిజంగా ఆధ్యాత్మిక భావాలతో ఉంటే, దేవుడు ఉన్నాడని మన హృదయంలో నమ్మితే, సూర్యుని నుంచి వచ్చే కిరణాలు కానివ్వండి, చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కానివ్వండి, నీరు తాగుతుంటే తీర్చబడే దాహార్తి కానివ్వండి, ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు చల్లబడే ఆ జఠరాగ్ని కానివ్వండి,
ఇవన్నీ కూడా మనకు అర్థం చేయిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దైవ కృప వలననే నీ శరీరం నిలబడింది అని. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా, నీ పనిలో ఉండుట నాకు ఆశీర్వాదం కనుక, నీ పనిలో ఉండుట నాకు దీవెన కనుక నన్ను ఎప్పటికీ ఇలాగే ఈ స్థితిలోనే నిలువబెట్టు తండ్రి అని వేడుకుంటాం. ఇక్కడ ఎంత మంచి మాట రాస్తున్నాడంటే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అని అంటాడు. ఒక నేరస్థాపన చేస్తాడట. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు గారు చేస్తున్నటువంటి నేరారోపణ, ఫిలిప్పీ సంఘం మీద పౌలు గారు చేస్తున్నటువంటి నేరారోపణ ఏమంటున్నాడంటే, అందరూ తన సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మీలో చాలామంది చూడరు. అలా చూడకుండా దైవ దీవెన రావాలి. అసలు దేవుని పని చేయని వాడికి దైవ దీవెన ఎలా వస్తుంది చెప్పండి? వస్తుందా? రాదండి. దేవుని కొరకు బ్రతకని వాడికి దైవాశీర్వాదం ఎలా వస్తుంది? రాదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాడికి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన ఎలా వస్తుంది? రాదు. దావీదు ఆ స్థాయికి వెళ్ళాడు అంటే దేవునిలో ఉన్నాడు కాబట్టి. సౌలు ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే దేవునిలో లేడు కాబట్టి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీకు వచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. నువ్వేదైతే స్టెప్ తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీకు వచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. నువ్వు లోకంలో గొప్పవాడివి కావచ్చు, లోకంలో గొప్పదానివి కావచ్చు, బట్ అక్కడ కూడా నీకు దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కరుణ లేకుండా ఒకవేళ ఇక్కడ ధనవంతుడివై కూర్చున్నా సరే ఆ ధనవంతుడు ఎక్కడికి చేరలేడు? ఎక్కడికి చేరలేడు? నిత్య జీవానికి చేరలేడు. అది నిజమా కాదా మీరు ఆలోచన చేయండి. ఒక ధనవంతుడు నిత్య జీవానికి ఎందుకు చేరలేకపోయాడు? భూమి మీద ఉండగా సుఖపడ్డాడు, కానీ అతనికి దైవ కృప లేదు. దైవ కృపలో ఎవరైతే విస్తరింపబడుతున్నారో, దైవ కృపలో ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క దీవెన క్రింద ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కుటుంబం మీరు పచ్చని ఒలీవ మొక్కల వల్ల ఎక్కడట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటుంది అని చెప్పాడు చాలా స్పష్టంగా. అటు పరసంబంధమైన దీవెన కానివ్వండి, ఇటు ఆత్మ సంబంధమైన దీవెన కానివ్వండి, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేనికైతే నువ్వు ఒడంబడిక చేసుకున్నావో, దేనికైతే నువ్వు ఒప్పుకున్నావో, దేనికైతే నువ్వు నిశ్చలంగా నిలబడి ఏ విశ్వాసం మీదైతే నీ జీవితాన్ని కట్టుకున్నావో దాని కొరకు చచ్చేంత వరకు నువ్వేమై ఉండాలి? ఒబే ఉండాలి. కష్టమైనా నష్టమైనా. ఒక్కోసారి కష్టాలు వస్తాయి, ఒక్కోసారి నష్టాలు వస్తాయి, ఒక్కోసారి సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. అయినా సరే నువ్వు ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఉంటుందా? ఎప్పుడు ఒకలా ఉండదు జీవితం. ఉంటే మనకే బోరు కొడద్ది. అందుకే మనం మన జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు, సుఖాలు, దుఃఖాలు అన్నిటి గుండా అలా అలల మాదిరిగా జీవితంలోకి వస్తూ ఉంటే అన్నిటి గుండా మనం ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటాం. సముద్రం అన్నాక ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. ఒక్కోసారి తుఫాను వస్తుంది, ఒక్కోసారి సుడిగుండం వస్తుంది, ఒక్కోసారి నిశ్చలంగా ఉంటుంది, ఒక్కోసారి ప్రయాణం చక్కగా సాఫీగా సాగుతుంది, ఒక్కోసారి ప్రయాణం ఇబ్బంది పెడుతుంది. సో ఏదేమైనా సరే జీవితంలో వచ్చే ప్రతి ఒడిదుడుకులు, ప్రతి ఆటుపోట్లు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగడమే జీవితం. ఇప్పుడు మనందరం దేవుని పనిలో ఉన్నాం కదా. ఎస్, ఆఫ్ కోర్స్ దేవుని పనిలో ఉంటే మరి కష్టాలు కన్నీళ్ళు రావా? ఎవరన్నారు రావని? నీ కష్టాలు కన్నీళ్లు రాకుండా చేస్తానని ప్రభు ఎప్పుడు ఎవరికి వాగ్దానం చేయలే. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, సుఖము ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో. షడ్రుచుల సమ్మేళనం అన్నట్టుగా అన్నీ ఆయన జీవితంలో చూసి ఆయన ఈ లోకంలో గొప్ప స్థితికి ఎదిగారు. సో అదే మాదిరిగా మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని ఓర్చుకునే శక్తిని నీకు ఇస్తూ, అక్కడ తప్పించుకునే మార్గాన్ని నీకు కలుగజేస్తూ, ఆ శోధన సహించగలిగే ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తూ నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పుడు ఆటుపోట్లు వస్తాయి, బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటి తర్వాతే ఆనంద సాగరాలు ఉంటాయి, వాటి తర్వాతే సంతోషమయ్యే జీవితం ఉంటుంది. పెయిన్ లేకపోతే గెయిన్ ఉండదు. నో పెయిన్ నో గెయిన్. దట్ ఈస్ ఎ ఫార్ములా ఆఫ్ లైఫ్. That is a wonderful formula of our life. No pain, no gain. So, where there is pain, there is a beautiful gain. ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? గెయిన్ ఉంటుంది. సో మన జీవితంలో కూడా ఏదైతే కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏమొచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా వాటి తర్వాత దేవుడు ఏదో ఒక గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని మన కోసం దేవుడు దాచి ఉంచాలన్న నిశ్చయత కలిగిన వాడై ఉన్నాడు. ఆయన దానిని మన కొరకు దాచి ఉంచాడు. సో ఇక్కడ అందుకే చెప్తున్నాడు చాలా స్పష్టంగా. మళ్ళీ చదవండి అన్నమాట. ఫిలిప్పీలతో ఏం చెప్తున్నాడంటే,
నాయన ఫిలిప్పీయులారా, ఎవడు ప్రభు పని కొరకు విచారం లేకుండా ఉంటాడో వాడు తన జీవితంలో దైవ ఆశీర్వాదాన్ని పొందలేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని నేరస్థాపన చేశాడు. ఎందుకు నేరస్థాపన చేస్తున్నాడు అని అంటే, మీరు చేసే పని నాట్ కరెక్ట్ అని చెప్పడం కోసం, యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం. అదే విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి. ఏం రాయబడింది అక్కడ? వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అన్నాడు. అన్నీ చేస్తారు కానీ దేన్ని యోచింపరు అంటున్నాడు? దేవుని పని యోచింపరు, యెహోవా పని యోచింపరు. అప్పుడు దీవెన ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? రాదు. ప్రియులరా, మీరు ప్రకృతిలో జీవిస్తున్నారు, ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను, రెండు విషయాలే ఎదగాలి. ఒక మాట లూకాసు వార్తలో రాయబడిందండి, చాలా అద్భుతమైన మాట. లూకాసు వార్తలో ప్రభు చెప్తూ అంటారు, ఇహమందు హింసలతో పాటు, ఇహమందు ఏంటట? హింసలు ఉంటాయట. సో ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఫలము పొందుతారు అని చెప్తారు. ఆ రెఫరెన్స్ చదవండి. ఇహమందు ఏముంటాయి? మనందరికీ హింసలు ఉంటాయి, ఇహమందు కష్టాలు ఉంటాయి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. సంఘం జాగ్రత్తగా చూడాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితి మనగా. మేమేం చేశాం? మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అనగా ఆయన అంటాడు, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఇహమందు చాలా రెట్లట పరమందు నిత్య జీవము పొందకపోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మళ్ళీ ఆ వచనాన్ని చదవండి. ఇక్కడ ఆయన కాపుదల మనకు ఉంటుంది, పరమందు నిత్య జీవం ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు. అంటే మనల్ని ఏదో బిలియనీర్లు చేసేస్తాడని కాదు, నీకు ఆయన కాపుదల ఉంటుంది. నీ ఆహారం విషయంలో, నీ జీవితం విషయంలో నువ్వు నిజంగా ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నిజంగా ఆయనకు లోబడి ఉంటే ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూనే ఉంటాడు. చాలాసార్లు నేను అద్దం ముందు నిలబడినప్పుడు ఏమనుకుంటాను తెలుసా? చాలాసార్లు కాళ్ళు పోయాయని వింటుంటాం, చేతులు పోయాయని వింటుంటాం, కళ్ళు పని చేయట్లేదని వింటుంటాం, అవయవాల్లో ఏదో లోపాలు వచ్చాయని వింటుంటాం. 2 రోజులు బయట ఉంటే 4 రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు చాలామంది. అవునా కదా చెప్పండి? వాళ్ళు బయట ఉండేది ఎన్ని రోజులు? 2 రోజులు. హాస్పిటల్లో ఉండేది ఎన్ని రోజులు? 4-5 రోజులు. కానీ దేవుడు మనకి ఎంత చక్కటి జీవితాన్ని ప్రసాదించాడు. ముఖ్యంగా ఆయన పనిలో నిలబెట్టుకున్నాడు ఒక చక్కటి సాధనంగా. ఆయన పనిలో మనం నడుస్తున్నాం, ఆయన పనిలో బ్రతుకుతున్నాం. వందలాది మందికి, వేలాది మందికి దీవెనకరంగా మనం ఉన్నాం. ఈవెన్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఇక్కడ సంఘము అనగానే నేను ఒక్కడనే కాదు, నా వెనక ఉన్నవారు చాలామంది ఉన్నారు. కనిపించేవారు ఉన్నారు, కనిపించని వారు ఉన్నారు. మనల్ని ప్రోత్సహిస్తూ, మనకి సహకరిస్తూ నడిపిస్తున్న వారు ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు అలా. ఇప్పుడు మనం చేసేటువంటి పరిచర్య 10 మందికి నిజంగా ఉపయోగపడుతున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మన జీవితాలను ఎందుకు బలపరచడు? మన జీవితాలను ఎందుకు ఉద్ధరించడు? మనల్ని ఎందుకు కనికరించడు? ఇది మనకు ఉండవలసినటువంటి ఆలోచన. మనం ఆయన యొద్ద నుండే సమస్తాన్ని పొందుకోగలం. మనం ఇప్పుడు పొందుకున్నవన్నీ కూడా ఎవరి వల్ల పొందుకున్నాం చెప్పండి? దేవుని వలన పొందనిది మీ దగ్గర ఏదుంది చూపించండి. అదే అడుగుతాడు భక్తుడు. ఆయన వలన పొందనిది మీ దగ్గర ఏదుందని అడుగుతాడు. ఏదుంది చెప్పండి? ఏదుంది? ఏదీ లేదు. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అంటాం. ఊపిరి యెహోవా ఇచ్చి బహుమానం కదా? ఊపిరి ఎవరిచ్చి బహుమానం? యెహోవా ఇచ్చి బహుమానం. ఆహారం ఎవరిచ్చి బహుమానం? యెహోవా ఇచ్చి బహుమానమే. శరీరం ఆయన ఇచ్చిందే. ఈ శరీరానికి కావలసిన సమస్తం ఆయన ఇచ్చిందే. గట్టిగా వేడొస్తే తట్టుకోలేము, గట్టిగా చలి వస్తే తట్టుకోలేము. అన్నింటినీ ఎలా పెట్టాడు ఆయన? మనకి సమంగా పెట్టాడు. ఏది ఎక్కువ చేయలేదు, ఏది తక్కువ చేయలేదు. కాబట్టి మీరందరూ సంఘం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారో, ఎవరు ఆయన పనిలో నిమగ్నం అవుతారో, ఎవరు ఆయన భావజాలానికి కనెక్ట్ అవుతారో వారిని దేవుడు విడనాడు. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారు. ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, నా చిత్తానుసారమైన
మనుష్యుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఆ చిత్తానుసారమైన మనస్సు నా కుమారుడైన దావీదుకు ఉంది కాబట్టి నేను ఆ దావీదుని దినదినాభివృద్ధి చెందిస్తూ ఇహమందు పరమందు, రెండు విషయాల్లో, ఇహమందు అట్ ద సేమ్ టైం పరమందు. అది చూడండి, అక్కడ అదే చెప్తున్నాడు పేతురు. ఇదిగో మేము మా కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని చెప్పగా, మా కలిగినవి ఏం చేసి విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని చెప్పగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడు. ఇవన్నీ కూడా మనకు గుండెకు హత్తుకున్నటువంటి విషయాలు. అవునా కదా చెప్పండి. ఇక్కడ రాయబడిన ప్రతి పాయింట్ ఏదైతే ఉందో, ఎవ్రీ పాయింట్ మనకి ఎక్కడ టచింగ్? ఇది హార్ట్ టచింగ్. అందులో అన్నీ ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి? ఇల్లు ఉంది. మన ఇల్లు అంటే మనకి ఇంకా ఇల్లు అనేది మనకు ఒక అద్భుతమైన మన సొంత ప్రపంచం. అది అందుకే కదా గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. గృహమే కదా స్వర్గసీమ, మన ప్రపంచం మన ఇల్లు. రైట్, మన ఇల్లు. నెక్స్ట్ భార్య, మనలో సగభాగం, అన్నదమ్ములు, మన రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, మనల్ని పుట్టించి మన కోసం మనల్ని బ్రతికించడానికి కష్టపడుతున్నటువంటి మనకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేవాళ్ళు, పిల్లలు అంటే మనలోని భాగాలు, మన పంచప్రాణాలు. తర్వాత విడిచిపెట్టిన వాడెవడును అంటే, విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకంటే ఎవరికి ఇచ్చాడు? దేవునికి, ఆయన పనికి ఇచ్చాడని అర్థం. ఇంటికి ఇవ్వలేదు అతను, దేవుని పనికి ప్రియారిటీ ఇచ్చాడు. పిల్లలకు కాదు, దేవుని పనికి ప్రియారిటీ ఇచ్చాడు. తన సొంత కార్యాలను కాదు, దేవుని కార్యాలకు ఆసక్తి చూపిస్తాడు. సో అతడు దేవుని వాడు, ఆయన చిత్తాన్ని ఎరిగినవాడు. సో ఎప్పుడైతే ఈ మార్క్ ఆయన దృష్టిలో పడిపోయిందో, ఆకాశం నుండి నీ మీదకి వచ్చేటువంటి ఆ వర్షాన్ని ఎవడాపగలడు? కృప అనేటువంటి ఆ దీవెన వర్షాన్ని ఎవడాపగలడు? ఆయన దయ అనేటువంటి ఆ దీవెన వర్షాన్ని ఎవడాపగలడు? అది నిత్యం మన మీదకి రావాలి కదా. వస్తేనే మనం ఏదైనా చేయగలం. మనం ఒక్కలమే సహకరించుకోకూడదు. ఈ ప్రకృతి మొత్తం సహకరించాలని మనం బతకాలంటే. అవునా కదా? మొత్తం సహకరించాలి ఈ ప్రకృతి మొత్తం. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయో తెలియదండి. సడన్గా జరిగిపోతాయి ప్రమాదాలు. సడన్గా వెళ్ళిపోతూ ఉంటాడు. కొండ పక్క నుంచి బండి వెళ్తూ ఉంటుంది. ఆ కొండ మీద నుంచి బండ జారిపోయి మీద పడిపోద్దని మనకు అసలు తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అసలు ఈయన వెళ్ళటం ఒక్క నిమిషం ఆలస్యమైనా, ఆ బండ రావటం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇతను ఏమవుతాడు? బ్రతుకుతాడు. కానీ రెండు ఒకేసారి ఎందుకు మీట్ అవుతాయి? అక్కడ నుంచి ఆ దొలుకొచ్చే క్రమం కానివ్వండి, ఇక్కడ నుంచి ఈయన అడ్డెళ్ళే క్రమం కానివ్వండి, రెండు ఒకేసారి ఒకే విధంగా ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి? అదే విచిత్రం. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. మనం చెప్పాను కదా, తెలంగాణలో భార్యాభర్త బండి మీద వెళ్ళిపోతుంటే పీడుగు పడిపోయింది. అంత పెద్ద ఆకాశంలో, ఇంత పెద్ద నేల మీద ఏదో బుల్లెట్తో పేల్చినట్టు కరెక్ట్గా వచ్చి బండి మీద ఎందుకు పడింది? అది దాన్ని ఆపాలంటే ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని పోషిస్తున్నవాడు. సో ఎప్పుడైతే కలిసి పనిచేయడం ప్రారంభిస్తామో అన్ని విషయాల్లో మనం ఎదుగుతాం. అన్ని విషయాల్లో. జపాన్లో కొన్ని ద్వీపాలు ఉన్నాయండి. ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నటువంటి ద్వీపం ఏదైనా ఉంది అంటే జపాన్లో ఉన్న ఒకినావా అనేటువంటి ద్వీపం. ఎందుకు ప్రపంచాన్ని ద్వీపం అబ్బురపరుస్తుందో తెలుసా? అక్కడ ఆ ద్వీపంలో ఒగిమి అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామ ప్రజలు దాదాపు 3,000 మంది. ఇంకా ఆ ద్వీపంలో చాలామంది బ్రతుకుతుంటారు. టోటల్ ప్రపంచాన్ని లెక్కలు కడితే అక్కడ ప్రజల్లో 1,00,000 మంది ప్రజలు అక్కడ ఉంటే గనక 25,000 మంది, నేటికి మీరు వెళ్ళి లెక్కలు వేసిన 25,000 మంది 100 ఏళ్ళు దాటినోళ్ళే. 1,00,000 మంది ప్రజల్లో ఎంతమంది? 25,000 పీపుల్. నేటికి 100 ఇయర్స్ క్రాస్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా చచ్చిపోలేదు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు మోషే గారిలాగా. ఏంటండి బాబు వీళ్ళకు ఉన్నటువంటి లైఫ్ సీక్రెట్ ఏంటి? ప్రపంచం అంతానేమో 60కి ఆల్అవుట్ అంటుంది, వీళ్ళేంటి 100కి నాట్అవుట్ అంటున్నారు. ఏంటి అసలు వీళ్ళకున్న సీక్రెట్ అని ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే వాళ్ళకేం అర్థం కావట్లా. దేనివల్ల వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళు స్వచ్ఛమైన స్ఫటిక జలం తాగుతారట, స్వచ్ఛమైన వాటర్. దానివల్ల ఆరోగ్యంగా ఉన్నారా? లేకపోతే అక్కడ నిమ్మపండు లాంటి ఒక పండు ఉంటుందట, ఒక నిమ్మపండు మాదిరిగా ఉండేటువంటి ఒక పండు, దాన్ని సికువాస అని పిలుస్తారు జపనీయులు. ఆ సికువాస అనే పండులో విపరీతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ పండు తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? ఇలా అంచనాలు వేసుకుంటూ ఉన్నారు శాస్త్ర ప్రపంచం. కానీ అక్కడ ప్రజలు చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళందరూ అంటారు, చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంత పిల్లలుగా ఉన్నప్పటి నుంచే యూనిటీ, టీమ్గా ఎలా బ్రతకాలో నేర్చుకుంటారట. వాళ్ళందరూ కలిసే పని చేస్తారు, కలిసే కష్టపడతారు, కష్టం వస్తే కలిసి పంచుకుంటారు, సుఖం వచ్చినా కలిసి పంచుకుంటారు. వాళ్ళలో ఏ విభేదాలు లేవు.
ఉంటే ఇప్పటికి అక్కడ యుద్ధాలు జరిగిపోయేవి. కష్టం కలిసి పంచుకుంటారు, సుఖం కలిసి పంచుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఆదరించుకుంటారు, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉంటారు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారు, మేము ఇంతకాలం ఆరోగ్యంగా బతకడానికి మాకున్న టీం వర్కే కారణం అని చెప్తారట వాళ్ళు. సో మీరు ఆలోచించండి, కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు దేవుడు. ఒక బస్తా ఒక్కడు మొయ్యాలంటే అది కష్టమైపోద్ది, అదే 10 మంది మొయ్యాలంటే ఈజీ అయిపోద్ది. సో ఆ 10 మందిని మీతో కలుపుకునే టెక్నిక్ మీకు తెలియాలి, ఆ 10 మందిని నిలబెట్టుకోగలిగే టెక్నిక్ మీకు తెలియాలి, ఆ 10 మందితో కలిసి పని చేయగలిగే, చేయించుకోగలిగే టెక్నిక్ మీకు తెలియాలి. ఎప్పుడైతే మీరు అలాంటి భావజాలం కలిగి ఉంటారో మీరు ఇంకా గొప్ప స్థితిలోనికి ఎదగలుగుతారు, మీరు ఇంకా గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందగలుగుతారు. దేవుడు కోరిక ఏంటంటే మోషేకు ఒక్కడికే పాలస్తీనా దేశం ఇవ్వాలని కాదు. దేవుడు కోరిక ఏంటంటే యెహోషువ ఒక్కడిని, కాలేబ్ ఒక్కడినే పాలస్తీనాలో నడిపించాలని కాదు. ఆయన అలా అనుకోలేదండి. అసలు ఆయన మనసులో అలాంటి థాటే లేదు. ఆయన థాట్ ఏంటి చెప్పండి? ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఉద్దేశం ఏంటి? ఆ కాల్బలం అంతా, లక్షల మంది ఉన్న ఆ కాల్బలం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలన్నది తప్ప ఇందులో మోషే ఒకడే వెళ్ళాలని కానీ, కాలేబ్ ఒకడే వెళ్ళాలని కానీ, లేకపోతే యెహోషువ ఒకడే వెళ్ళాలని కానీ ఆయన థాట్ కాదండి. ఆయనకి అలాంటి బ్యాడ్ థాట్స్ ఎప్పుడు ఉండవు. ఎందుకంటే ఆయన మంచివాడు, అందరికీ ఉపకారి, అందరూ బాగుండాలని కోరుకున్నాడు ఆయన. కానీ కొందరు ఏం చేశారు? అరణ్యములో సనుగుట వలన సంహరింపబడిన వారు కొందరట. వాళ్ళు యెహోవా మీద సనగడం మొదలుపెట్టారట. అందుకే సనుగులు సంశయములు మానేయండి అంటాడు. సనగడం మొదలెట్టారు వాళ్ళు. ఆ సనుక్కుంటూ 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 చచ్చిపోయారు. మరికొందరు తిరుగుబాటు చేసి చచ్చిపోయారు. చాలామంది తిరుగుబాటు చేశారు. అందులో ఈ భూమి నెరలు విడిచి మింగేసినటువంటి కోరహు సంబంధులు కానివ్వండి, కోరహు, దాతాను, అబీరామ్ అనేటువంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి చచ్చిపోయిన వాడు. కొంతమంది తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి, వారు కూడా ఆ మార్గ మధ్యలో మరణించారు. ఇలా లక్షల మంది కాల్బలం బయలుదేరితే ఆ 40 ఏళ్లలో దాదాపు చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దైవ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు? చూడలేకపోయారు. వాళ్ళు నేర్చుకోలేకపోయినది ఏంటంటే టీమ్గా వర్క్ చేసి ఉండుంటే, కలిసి మెలిసి కష్టపడి ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏమయ్యేవారు? గమ్యాన్ని చేరుకునేవారు. సైకాలజీలో ఒక సూత్రం ఉంటుంది. ఒక 10 మంది పనివాళ్ళని పిలిచి రైతు అన్నాడట, మీకు అందరికీ 10 విత్తనాలు ఇస్తున్నాను, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క విత్తనం ఇస్తున్నాను, 10 విత్తనాలు ఇస్తున్నాను. ఈ విత్తనంలో ఎవరి చెట్టు బాగా మొలుస్తుందో, ఎవరి చెట్టు త్వరగా నాకు ఫలాన్ని ఇస్తుందో వాళ్ళందరికీ నేను 10 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పాడట. రైతు పిలిచి 10 మంది పని వాళ్ళని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి, ఎవరి చెట్టు బాగా మొలుస్తుందో వాళ్ళందరికీ ఏమిస్తాను నేను? 10 ఎకరాల పొలం ఇస్తాను. చెట్టు మంచిన ప్రతి వాడు తెస్తాను. ఇప్పుడు అందరూ వెళ్ళారు. ఎవడు విత్తనన్నాడు పాతి పెట్టుకున్నాడు, మంచి నేల సెలెక్ట్ చేసుకున్నారు. ఎవడు విత్తనన్నాడు పాతి పెట్టాడు. రోజు నీళ్లు పోస్తున్నారు, రోజు ఎరువు వేస్తున్నారు, రోజు నీళ్లు ఎరువుతో పాటు చక్కగా గట్టుకుంటూ చుట్టూ కంచేసుకుని మొక్కల దాకా తీసుకొచ్చారు. మెల్లిగా చెట్లయ్యే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి ఆలోచన ఏమొచ్చిందంటే, అమ్మో ఆడిది మొలిచిపోతుంది, ఈడిది మొలిచిపోతుంది, ఆడిది మొలిచిపోతుంది, ఈడిది మొలిచిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తెలివిగా ఏం చేశారంటే నైట్ ఒకటి తెలియకుండా ఒకడు మొక్క ఇంకొకటి మొక్కని, ఇంకొకటి మొక్కని నరకటం, ఒకడు ఇంకొకటి మొక్కకి చీడబట్టించేయడం, ఇంకొక మొక్కను పాడు చేసేయడం, ఇంకొక మొక్కను కోసేయడం, అలా మొత్తం మీద వాళ్ళ 10 మొక్కలు ధ్వంసం అయిపోతే ఈలోగా రైతు వచ్చాడు, యజమాని వచ్చారు. దౌర్భాగ్యులారా, నాకు పిల్లలు లేరు, ఈ 10 మంది నా దగ్గర మీరు ఉన్నారు కదా, ఈ 10 మందికి నేను 10 విత్తనాలు సమానంగా ఇచ్చాను. ఈ 10 మంది 10 విత్తనాలు మొక్కలుగా నాటి వాటిని చెట్లుగా చేసి పెద్దగా చేస్తే 10 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పాను. నిజంగా మీరు బుర్రున్న వాళ్ళు అయితే ఎవడికాడు ఎవడి మొక్కనాడు చక్కగా పెంచుకుని ఒకడికొకడు సపోర్ట్ చేసుకుని, వాడి మొక్కకు నువ్వు నీళ్లు పోసి నీ మొక్కకు వాడు నీళ్లు పోస్తే వాడు 10 ఎకరాలు పొందుకుంటాడు, నువ్వు 10 ఎకరాలు పొందుకుంటావు కదరా దౌర్భాగ్యుడా. వాడిది నువ్వు కట్ చేసావు, నీదేమో వాడు కట్ చేశాడు. సో వాడికి 10 ఎకరాలు లేకుండా పోయింది, నీకు 10 ఎకరాలు లేకుండా పోయింది. సో ఇశ్రాయేలీయులు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు యూనిటీగా కలిసిమెలిసి మోషే గారి మాటకు లోబడి, లేదా యెహోషువ మాటకు లోబడి కరెక్ట్గా బ్రతికి, కాలేబు మాటకు లోబడి కరెక్ట్గా జీవించి ఉండుంటే, మోషే మాటకి యెహోషువ లోబడ్డాడు, మోషే మాటకి కాలేబు లోబడ్డాడు, కానీ వీళ్ళు లోబడలేదు. అలా లోబడి ఉండుంటే
మోషేతో పాటు సమానంగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంచుకునేవారుగా. మోషేకి ఇవ్వకపోవడానికి రీజన్ వేరేది. మోషేకి చూపించాడు అంతే, ఆయనకి ఇవ్వలేదు, ఆ రీజన్ వేరు, అది వేరే కారణం. కానీ వీళ్ళు ఎందుకు లోబడలేకపోయారు, దేవుని మాట ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు? దేవుడు పక్షపాతి కాడు, అందరికీ న్యాయంగా ఇవ్వాలనుకుంటున్నాడు, అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాడు, అందరినీ కరుణించే ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందరినీ కాపాడే ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయనకు పక్షపాతం లేనే లేదు. కాబట్టి సంగమా, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో, ఒబే అవుతావో, ఆయన నీకు ఎప్పుడు ద్వారాలు తెరుస్తూనే ఉంటాడు, ఆయన నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, ఆయన నీకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాయువాడు కాడు. కాబట్టి గమనించండి, కలిసి మెలిసి దేవుని పనిలో వర్ధిల్లండి. యెహోవా పని అశ్రద్ధగా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే ఆయన ఇచ్చే దీవెన కోల్పోతారు. పౌలు గారు అశ్రద్ధగా పనిచేసి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదా? అపోస్తలులు అశ్రద్ధగా పనిచేసి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదా? చెప్పండి. మన దేశానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి అవమానాలు అనుభవించినటువంటి మిషనరీలు వాళ్ళు అశ్రద్ధగా పనిచేసి ఉండుంటే ఈరోజు ఎలా ఉండేదా? సో ఎవరు అశ్రద్ధగా పనిచేసినా మొదటికి ఏమవుతుంది? మోసం వస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం, ఒక్క మేస్త్రి కరెక్ట్గా పనిచేయలేదనుకోండి, ఎక్కడో చోట అది లోపం కనబడద్దా? కనబడద్దు కదండి. ఎక్కడో చోట కనబడద్దా లోపం? ఎక్కడో చోట. ఇంత పెద్ద షెడ్ వేసేసాం, అమ్మయ్య ఆనందంగా ఊపిరి తీసుకుంటున్న టైంలో వర్షం వచ్చింది. వర్షం రాగానే మధ్యలోంచి నీళ్ళు గారిపోతున్నాయి. అరే ఎంత కష్టపడ్డాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేశాం, ఇదేంది ఇది పూరుగుడిచిలాగా నీళ్ళు గారుతున్నా, ఇంకేంది మన పరిస్థితి అయిపోయినట్టు అని బాధపడుతున్న టైంలో వెంటనే వాడికి ఫోన్ చేసి కోప్పడితే మళ్ళీ వచ్చాడు. ఏంటబ్బా పరిస్థితి, ఎందుకు నీళ్ళు వస్తున్నాయని అలా చూసేసరికి పైన రేక్ చిన్నదైపోయిందండి, వాటర్ రాకుండా ఫ్లో వచ్చేది. సో దాన్ని మనం ఇప్పుడు పెద్దది చేసేస్తే సరిపోద్దండి అని చెప్పి ఆ పైన ఉన్నదంతా తీసి పడేసి మళ్ళీ కొంచెం పెద్దది తెచ్చి పెట్టారు. సో ఆ తర్వాత వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, కానీ మనకి ఏమనిపించలా, ఒక్క చుక్క కూడా నీరు రాలా. చూడండి, అంటే చిన్న లోపం ఎక్కడైనా సమస్య తలెత్తింది అంటే ఏమవుతుంది చెప్పండి? మొత్తం పని అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. సో అదే మాదిరిగా సంఘం శరీరం వలె ఆరోగ్యంగా ఉంటే సంఘం అంతటికీ దీవెన, సంఘం అంతటికీ ఆశీర్వాదం. ఆ స్వచ్ఛమైన మనస్సు మనం కలిగి ఉండాలి ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఆల్ వన్. మనం ఒకరు ముందు పోవచ్చు, ఒకరు వెనక పోవచ్చు, కానీ మనలో ఒకరు లేకుండా ఆయన సంపూర్ణతను కలిగించేవాడు కాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూద్దాం అందరూ. చివరిగా ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ గ్రేట్ గాడ్. మనల్ని ప్రేమిస్తున్న మన తండ్రి, ఆయన మనకు పని అప్పగించాడు. ఆ పనిని నమ్మకంగా చేయాలి, నమ్మకస్తుడైన సేవకుడిగా చేయాలి. నిజమే, 2010లో నాకు పని అప్పగింపబడింది అని నేను బలంగా నమ్మిన రోజున నాట నుండి నేటి వరకు పని దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది. దిగ్విజయంగా. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన నామాన్ని అవమానపరిచే విధంగా పనులు జరగలా. ఎప్పుడు కూడా ఈ విశ్వాస యాత్రలో వెనుదిరిగిపోలా, అలాగని ఎవరికి తలదించలా, దేని ముందు తల వంచలా. భయం లేకుండా యథార్థంగా, నమ్మకంగా, శక్తి కొలది, బలము కలిగి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ అనేక మందిని నిలబెడుతూ ఈరోజు సంఘం ఎంత డెవలప్ అయింది. ఇక్కడ మాత్రమే కాదు, మండపేటలో మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు, రాజమండ్రిలో ఉన్న మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు, ఇంకా అనేక ప్రాంతాలలో ఉన్న మన తమ్ముళ్ళు చెల్లెమ్మలు, ఎంతోమంది సేవకులుగా వాళ్ళు సంఘాలని నడిపిస్తూ కూడా ఉన్నారు. ఇంకా దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన తమ్ముళ్ళు చెల్లెమ్మలు, వీళ్ళందరూ కూడా మనతో పాటు కనెక్ట్ అయ్యి మన ద్వారా కొద్దో గొప్ప మేలు పొందుకుంటూ ఎప్పటికీ కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఇంత చక్కగా దేవుడు, అది గొప్పది, అది విలువైనది, అది ఉన్నతమైనది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నమ్మకస్తులుగా ఆయన పనిలో కొనసాగండి, నమ్మకంగా పనిచేయండి. దేవుడు అందరినీ దీవించాలనుకుంటున్నాడు నిత్యజీవ ఆశీర్వాదంతో. ఆయన నిత్యజీవమును అనుగ్రహించు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని వ్రాయబడింది. సో ఆ వాగ్దానంలో భాగం ఏంటంటే నిత్య జీవాన్ని అందరికీ ఇవ్వాలనుకున్నాడు తప్ప కొందరికి కాదు ఆయన ఇవ్వాలనుకున్నది. నీకు ఇచ్చి ఆపేయాలనుకోలే, నాకు ఇచ్చి ఆపేయాలనుకోలే. సేమ్ పాలస్తీనా మాదిరిగానే అందరినీ పాలస్తీనాకు నడిపించాలనుకున్నాడు ఆయన.
పాలు తేనెలు ప్రవహించే దేశానికి. కానీ కొందరు కావాలని ఒళ్ళు కొవ్వెక్కి కోల్పోయారు. మనం ఏం చేయగలం దానికి? వాళ్ళంతటా వాళ్ళే తిరుగుబాటు చేశారు దేవుని మీద. మనం ఏం చేయగలం దానికి? వాళ్ళంతటా వాళ్ళే దేవుల్లో నుంచి వేరైపోయారు. సో కానీ మీరు అలా ఉండొద్దు ప్రియులారా. కడవరకు నమ్మకంగా, యథార్థంగా ఆయన దీవెన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడండి. ఎప్పుడు మీరు నమ్మకంగా పనిచేస్తారో ఆటోమేటిక్గా దీవెన మీ సొంతం అవుతుంది. దేవుడు ఏదో ఒక ఏదో ద్వారం తెరుస్తాడు. యోసేపు చరిత్ర చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. పోతిఫరట ఇంటి మీద బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించేశారట? యోసేపుకి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించేస్తాడంటే అతని నమ్మకత్వం. దేవుడు అతని ఎడలైతని హృదయాన్ని తెరిచేశాడట. చూడండి, ఎవరి హృదయాన్ని తెరిచేశాడు, విశాలపరిచేశాడు? పోతిఫర్ హృదయాన్ని విశాలపరిచేశాడు. ఎప్పుడైతే పోతిఫర్ హృదయం విశాలపరచబడిందో ఈవెన్ యోసేపుకి ఏ లోటు లేదు. ఇక నిజానికి ఆ మనసులో ఆ పాజిటివ్ ఫీలింగ్ దేవుడు కలిగించబట్టే కానీ భార్య చెప్పిన మాటలకు ఆ రోజుల్లో ఎవడైనా యోసేపుని ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఏం చేయాలి? చంపేయాలి. అడిగేవాడు ఎవడండి యోసేపుని చంపేస్తే? అడిగేవాడు నా టీవీ నేను పగలగొట్టుకున్నాను అన్నట్టు ఉంటుంది ఆ రోజుల్లో. మరి అంతే, ఇందాక అదే చెప్పాను మీకు. ఇప్పుడు నీ టీవీ నువ్వు నేలకేసి కొట్టావు అనుకో, ఎవడొచ్చి అడుగుతాడు? కంపెనీ వాడు వచ్చి అడుగుతాడా నా టీవీ ఎందుకు నేలకేసి కొట్టావు సోనీ టీవీ అని? అడగడు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చేసి టీవీ నీ సొంతం చేసుకున్నావు, నీ సొంతం అది. అలాగే డబ్బులు ఇచ్చి పోతిఫర్ ఎవరిని కొనుక్కున్నాడు? యోసేపుని కొనుక్కున్నాడు. యోసేపుని చంపుకుంటాడు, పొడుచుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. ఆ రోజులు అలాంటివి. కానీ అవి ఏం చేయకుండా జైల్లో పడేసాడంటే దేవుడు అతని పట్ల ఇతని హృదయాన్ని ఏం చేశాడు? సానుకూలపరిచాడు. అతనికి ఆ కీడు చేయకుండా యెహోవా అతనిని తప్పించాడు. అతని మీద సమ్మతి గల మనస్సును కలుగజేశాడు. సో ఎప్పుడైతే అలాంటి దీవెన ఆశీర్వాదం యోసేపుకి ఇవ్వబడిందో ఆ సమస్యలన్నిటి నుండి విడుదల పొంది ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలిగాడు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే ఇహమందు పరమందు కూడా మనం సమస్తాన్ని పొందుకోగలుగుతాం ప్రియమైన దేవుని ప్రజలారా. కాబట్టి దాన్ని ఎవ్వడూ ఆపలేడు. అందుకే నమ్మకమైన పిల్లలుగా పనిచేయండి, నమ్మకస్తులుగా పనిచేయండి. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన విడువడు, ఎడబాయడు. సమస్తం ఆయనదే. సో ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేరినట్లుగా మనం ఆయనకు లోబడి జీవిద్దాం, ఆయన కృపకు పాత్రులమై జీవిద్దాం, ఆయన పని కొరకు నమ్మకస్తులుగా నిలబడదాం. ఆయన పని లభించింది అంటే ఒక ఆశీర్వాదంగా భావిద్దాం. ఇది దేవుని పని అన్నప్పుడు మనం యథార్థంగా పనిచేస్తాం, నమ్మకంగా పనిచేస్తాం, నీతిగా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం. సో అప్పుడే దైవ దీవెనలు మనకి, మన కుటుంబానికి తోడుగా ఉంటాయి. అప్పుడు మనం కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు ఎలా వెళ్ళగలుగుతాం తెలుసా? కృపాసనం వద్దకు ధైర్యంగా వారముగా వెళ్ళగలుగుతాం. లేనప్పుడు మనం ధైర్యంగా వెళ్ళగలమా? సౌలు దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలిగాడా? సోది చెప్పే ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? దావీదు అయితే ఎక్కడికి వెళ్తున్నాడు? ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మరి సౌలు అతని మనస్సాక్షి అంటుంది, ఏ మొహం పెట్టుకుని వెళ్తావు నువ్వు దేవుని దగ్గరికి అంటుంది. సౌలుతో అతని మనస్సాక్షి, ఏ మొహం పెట్టుకుని వెళ్తావు నువ్వు దేవుని దగ్గరికి? నువ్వు ఆయనకు వ్యతిరేకంగా బ్రతికిన వాడివి, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాడివి, నువ్వు నమ్మకస్తుడివి కాదు, యథార్థవంతుడివి కాదు అని చెప్పేసరికి దిక్కు లేక దారి లేక ఎక్కడ పోయాడట? కర్ణపిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. కానీ ఏ పరిస్థితి వచ్చినా సరే మీరు బైబిల్ గ్రంథంలో అబ్జర్వ్ చేయండి, దావీదు ఎక్కడికి వెళ్ళి మొరపెట్టాడు? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాడు. అది మన మనస్సాక్షి మనకి ఇచ్చేటువంటి ధైర్యం. ఆ ధైర్యం మన మనస్సాక్షి మనకి ఇవ్వాలి. ఆ ధైర్యం లేకపోతే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేని వారంగానే మిగిలిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎత్తబడిన వాక్యం మీ హృదయాల్లో ఫలించనివ్వండి. మనందరం ఒకటి. కష్టం వచ్చినప్పుడు మీరు ఒకరికొకరు సహాయంగా నిలబడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నేనున్నాను లేదా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం మన గుండెల నిండా ఉండాలి. అది మీరు ఎప్పుడు కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఇశ్రాయేలీల మధ్యలో అది మిస్ అయిపోయింది. అందుకే యూనిటీ లేదు వాళ్ళ మధ్యలో. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరు సనుగులు, సంశయాలు, దేవుని యందు భయభక్తులు లేవు, స్వార్థపరులుగా మారిపోయారు, కపటులుగా మారిపోయారు, వేషధారులుగా మారిపోయారు, కలిసి ప్రయాణం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. అందుకే వాళ్ళు కొందరు సర్పాలతో నశిస్తే, కొందరేమో రోగాలతో తెగుళ్లతో నశిస్తే, మరికొందరేమో భయంకరమైనటువంటి యుద్ధాలలో నశిస్తే, కొందరేమో పరిస్థితులు అనుకూలంగా లేక నశిస్తే, చివరికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అట? ప్రయాణమై వెళ్ళిన వారిలో 2 వెళ్ళారట. మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారట? మార్గ మధ్యంలోనే నాశనం అయిపోయారు. కాబట్టి ఎప్పుడు ఆ స్థితిని తెచ్చుకోకూడదు. ఆ స్థితి మనకొద్దు. ఒకరికొకరు తోడుగా ఉండాలి, వారు ఉన్నారన్న ధైర్యం ఉండాలి. చాలామంది తమ్ముళ్ళు అన్నయ్యలో మాట్లాడుతుంటారు, అన్నయ్య మీరున్నారన్న ధైర్యం అన్నయ్య అంటారు. అఫ్కోర్స్ నేను నిలబడతాను చచ్చిపోయేంత వరకు. మీలో ఎవరికి కష్టం వచ్చినా, మీ కుటుంబానికి ఏదైనా శ్రమ వచ్చేసినా, మీలో ఎవరికైనా చెప్పుకోరని ఇబ్బంది వచ్చేసినా,
ఒకవేళ ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి మీరు ఎక్కడైనా ఇబ్బందిలో ఇరుక్కుపోయినా, నేను ఒక దేవుని కుమారుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను ఎప్పుడు నిలబడతా. ఆ ధైర్యాన్ని మీరు ఎప్పుడు కోల్పోవాల్సిన పని లేదు. కొంతమంది అంటుంటారు, నాతో మన పిల్లలు అంటుంటారు, అన్నయ్య మీరు ఉన్నారు కదా అన్నయ్య అంటారు. ఎస్, అఫ్ కోర్స్ నేను ఉన్నాను. ఇప్పుడే కదా, ఎప్పుడు ఉంటాను, నేను చచ్చిపోయేంత వరకు ఉంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం మీరందరూ. అలా మనం చాలామంది మన సంఘ పిల్లల్లో ఎవరికి కష్టం వచ్చినా మనం వదిలేసామా? ఎవరిని వదలలేదు. పలానా కష్టం వచ్చింది వాళ్ళకి, మనం ఆదుకోకపోతే మునిగిపోతారు, ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళు అలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నారన్నప్పుడు ఎవరిని మనం వదలలేదు. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన బాధ్యత. నా వాళ్ళు, మన వాళ్ళు, మనం నిలబడాలి వాళ్ళ పక్షంగా. అందుకే నేను చెప్తూ ఉంటాను, ధైర్యంగా ఉండండి అన్న అంటాను. ధైర్యంగా ఉండండి. ఈ ప్రేమను ఎప్పుడు పోగొట్టుకోకండి. ఈ దేవుని యొక్క కృపలో నుంచి వైదొలిగిపోకండి. అందరూ కలిసిమెలిసి ఉండండి, ఐక్యంగా ఉండండి, చక్కగా దేవుని పని చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఎదుర్కొందాం. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని దయ మనకు తోడుగా ఉంటుంది, సంఘం అంతా మీ పక్షాన నిలబడుతుంది. ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరు చెప్పలేరు కదా. ఎప్పుడు ఎలాంటి స్థితి వస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకే నమ్మకస్తునికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన కాపాడుతాడు మనల్ని. సో కాబట్టి కలిసి పని చేయండి, కలిసి ఆశీర్వదింపబడండి, ఆ టీమ్గా పనిచేయండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు అపారమైన మీ కృపతో మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని బలపరిచి, మీ దీవెన వర్షాన్ని మా మీద కుమ్మరిస్తూ, దయగల హస్తాల క్రింద మమ్మల్ని భద్రపరుస్తూ, తండ్రి మీ కృపా బాహుళ్యం చొప్పున మమ్మల్ని కరికరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ సహాయం మాకు దయచేయండి. ఎల్లప్పుడూ యోగ్యత కలిగి తండ్రి నమ్మకస్తులుగా మీ సేవలో కొనసాగడానికి సహాయం చేయండి. మీ కృప చొప్పున కరుణించండి, కనికరించండి. సంఘమంతటిని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, వారు కలిసి పని చేయుటకు నేర్పించండి. అందరూ తమ సొంత కార్యములను చూసుకొని చున్నారు, కానీ మీ కార్యములు చూడరు అన్న నేరారోపణ క్రిందికి ఎవరు రాకుండా తండ్రి, ఎల్లప్పుడూ మీ కార్యములు యందు ఆసక్తి కలిగి తండ్రి, మీరిచ్చే దీవెన, మీరిచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి తండ్రి, మీరు ఏ మేలు కొదువ చేయవారు కారు గనుక, ఎవరిని విడిచిపెట్టేవారు కారు గనుక, రేపటిని గూర్చి చింతించకుడి అని వాగ్దానం చేసిన వారు కనుక, మీ పిల్లలు మీ యందు భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా కొనసాగడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.